భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడోకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. విహెచ్ఐ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్ని మండలాల్లో కూడా 29 మే వరకు 29 ఏప్రిల్ వరకు అన్ని మండలాలు కూడా అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, భూభారతి చట్టంలో మనకి ఏమున్నాయి, పాత ధరణి చట్టంలో లేనివేంటి, కొత్త భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటారా అంటే, మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సెక్షన్ 4, ముఖ్యంగా అందరికీ చెప్తూ సెక్షన్ 4 సెక్షన్ 4 అని ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా జరిగింది. అది చెప్పిన దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయను, ఎందుకంటే వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు అదంతా కూడా. ఇంకా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆ డోర్ దాటగానే బయట వాడేసిపోకండి, తీసుకెళ్ళి రేపు మీ దగ్గరికే వస్తారు, అందరు సహాయం చేయమని అడుగుతారు. అర్థం కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలన్నా ఏదన్నా ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి అందరూ ఇంట్లో ఉన్న ప్రతి పాయింట్ని చదవండి. ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చూపించినారు. ఇటు గోదార్కని పట్టణంలో 5 ఇంక్లైన్ చేరుకున్న జరిగే యువ కార్మికుల సదస్సుకు హాజరైన ఏఐటీయూసీ అధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాలతో శాల్వ కప్పి ఘనంగా స్వాగతం పలికిన ఏఐటీయూసీ నాయకులు. ఈ ర్యాలీ కార్లు, బైక్లతో 5 ఇంక్లైన్ నుండి గోదార్కని ప్రధాన గాంధీ చౌరస్తా మీదుగా గౌతమ్ నగర్ చేరుకుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువ కార్మికుల సదస్సు ఏర్పాటు చేశారు. యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, భద్రయ్య, రంగయ్య, మడ్డి ఎల్లయ్య, స్వామి, పోషం యూనియన్, సిపిఐ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కొంచెం గ్యాప్ లేక కొంతమంది పిలవలేకపోతున్నా. అందరం మనం లీడర్లమే అంటే అట్లాంటి ఆశీర్వాదం నుండి ఎవరిని పిలవలేదు. ఒక ఇద్దరు అధ్యక్షులని ఉప కార్యదర్శులు తప్ప వేరే ఎవరిని పిలవలేదు. అందరినీ సభకు పరిచయం చేస్తాను, దాన్ని మీరు భావించాలని సమానంగా రాసింది. ఎదురులేని సంఘం మన AITUC. ఎంతో చరిత్ర కొత్త మైండ్స్ ఏమైనా తీస్తే ఆ కొత్త మైండ్స్ లో బొగ్గు ఎన్ఎస్ ముందు దాన్ని ఓవర్ బర్డెన్ లాగా అనేవాళ్ళు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు కోల్ కూడా ప్రైవేట్ వాళ్ళు అంటే పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే కోల్ కూడా తీపిస్తున్నారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతూ ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నా, సంతోషమే. అంటే నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉండాలి కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకే దీన్ని పరిమితం చేసుకోండి, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్ని కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమైన ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా తద్వారా AITUC లేనిదే సింగరేణి లేదు, సింగరేణి లేనిదే తెలంగాణ లేదు అని రుజువు చేయాలనే ఉద్దేశంతోనే వందలాది మంది వాళ్ళ యువ కార్మికులు కూడా వచ్చారు. ఆ విధంగా సింగరేణి బతికించుకోవడం కర్తవ్యంగా మేము ముందుకెళ్తాం. అదే 100 సంవత్సరాల పార్టీ ఘన చరిత్రను కూడా రేపు డిసెంబర్ 26న రాష్ట్రంలో ఖమ్మంలో ఆల్ ఇండియా ముగింపు సభ ఇక్కడ జరుపుతున్నాం. ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో అది కూడా జరుపుతున్నాం. ఈ లోపు రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు కూడా పార్టీ కూడా జరుపుతున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని రేగడి మద్దికుంట, అల్లిపూర్, కానుకల గ్రామాల సింగిల్ విండో ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైళ్లకు ఇచ్చిన మాట ప్రకారం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని, నియోజకవర్గంలో వడ్ల కటింగ్ అనే మాట వినిపించదని అన్నారు. బస్తా 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయరాదని ఇన్ఛార్జీలకు సూచించారు. యూ మోడల్ ఉంటే ఎక్కువ మంది వెనుక జరుగుతుంది, అందరూ చప్పట్లు కొట్టాలి. దేవుడి కింద రామపల్లి దేవుడికి ఏదైనా క్రియా కర్త కర్మ అంటుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం రావచ్చు, ఏది వచ్చినా కూడా మీదే బాధ. ఇక్కడ బ్రెయిన్ సార్ అక్కడక్కడ ఐకేపీ సెంటర్లో కొంచెం ఇబ్బంది అయింది ఫంక్షన్స్. మా కలెక్టర్ మీటింగ్ కూడా నేను అయ్యా అయితే ఈసారి అట్లా జరగదు, మళ్ళీసారి మూయద్దు, వ్యవస్థ నడవాలంటే సక్రమంగా నడిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కటింగ్ అనే పదమే చెవులకు వినబడద్దు. ఇక్కడ కొంచెం మీరు 100 గ్రాములు ఎక్కువ చూపిన వెళ్తుంది, అట్లా అస్సలే ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్లులలో ఇబ్బంది పెడితే డైరెక్ట్ మాకు ఫోన్ చేయాలి, దించిపించే బాధ్యత 100% మేము తీసుకుంటాం, మేమే చేస్తాం. అర్థమైందా? కటింగ్ 41 కన్నా ఎక్కువ లేదు, తక్కువ లేదు. మీకేమైనా ప్రాబ్లం మీ CO ఎట్లా శంకర్ అంతకుముందు కూడా కొంచెం అక్కడికైతే కుప్పట శంకర్ అస్సలే ఇల్లు కావద్దు. లేదంటే నువ్వు నాతో మాట్లాడమని చెప్పాను. నాతో మాట్లాడితే ఏ మిల్లు అయినా మేము మాట్లాడతాం.
అంటే ఈ ఏరియాలో నాకు తెలిసి ఫస్ట్ టైం పెట్టిన అంత 200 ఎకరాలు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి కార్యక్రమంలో 500 భూములు ప్రకటించిన తర్వాత ఈ మేల్ ఫీమేల్కి సంబంధించిన మన ఏరియాలో పెట్టే 11 రకాల సీడ్ ఉంది. ఏది మన పెద్దపల్లి కాన్సెప్ట్. వీళ్ళు ఏంటంటే మళ్ళీ జమ్మికుంట నుంచి ఫస్ట్ ఓదల శ్రీరాంపూర్ వచ్చారు. వచ్చి ఆ ఏరియాలో 20 ఏళ్ళు పెట్టాబట్టి 20 years పైన నుంచి ఆ 2 మండలాలు పెడతా ఉంటారు. కింది పిల్లలు ఎక్కువ పెడతారు. అయితే మెల్లమెల్ల ఇది తాకుతుంది కడతా ఉంది. పరిపాలన బట్టి అప్పుడు మన మళ్ళీ కట్టి ఆనాడు మేము కేకులు కోసారు. నేను ఎమ్మెల్యే కాకముందు లాస్ట్ 5 సంవత్సరాలు 2018 నుంచి 23 కాకైతే దానికి అదుపు దానికి ఏది లేదు. ఏది 10 కిలోలు 12 కిలోలు దప్పన కర్మగాలి అకాల వర్షం వస్తే తడిసే మాకు అద్దు 15 కిలోలు 20 కిలోలు ఇట్లా ముంచారు. మొత్తం ఎంత ముంచానో అంత ముంచారు. ఇవాళ మీరు తడిసిన రంగు మారిన మొలకొచ్చిన మొక్కిపోయిన ఏ ఫీకర్గా ఆగపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బని ఏమన్నా అటువంటిది బాగా రావద్దని ముక్కుదాం. వచ్చినప్పుడు తడిసిన వాటిని కొంచెం ఉప్పు నీళ్ళు తగ్గి మంచిగా మర్రేసి ఆ 4 క్వింటాల్లో 3 క్వింటాల్లో ఉంటే మీరు పక్కకు పెట్టారు. అవి కూడా గింజ కటింగ్ కూడా పంపించే బాధ్యత. కానీ ముఖ్యంగా ఇంట్లో పోతే మీరు చేసే తప్పుకు నేను దొంగతనం చేసినట్టయితే అన్న ఇట్లా అందుకే తీస్తాను. మీకు అవసరం లేదు, నేను చెప్తాను కదా. అవి పంపి కటింగ్ లేకుండా చూసే బాధ్యత. గింజ కటింగ్ టెన్షన్ లేదు. సన్నవాళ్ళు పోయి 4 లారీలు 3 లారీలు 5 లారీలు వెళ్తే దానికి కూడా పునసత్తుంది. రైట్ పోయినమాట. మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఈశ్వర్ జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కవిత, సరోజిని, కవంపల్లి కనకలక్ష్మి, ఆరి లక్ష్మి, తిరుమల, బీఆర్ఎస్ యువజన విద్యార్థి నాయకుడు, యువజన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వరన్న గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ ఈశ్వరన్న గారు మరింత ఉన్నతమైన పదవులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈశ్వరన్న గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అందరూ ఒకసారి లాంగ్ లివ్ ఈశ్వరన్న. రామగుండం అంటేనే చంద్రన్న కొత్తగా. నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయంలో మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కొప్పలీశ్వరన్న ఆయన సుదీర్ఘ అనుభవము మన రామగుండంతో కార్మికునిగా, కర్షకునిగా, మంత్రిగా, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టి అంబేద్కర్ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నాడో అంత మంచి మహోన్నతమైన ఉన్నత భావాలు కలిగిన ఆయన అంబేద్కర్ ఆశయాలను మన రామగుండం అంతా విస్తరించిన మంచి మంత్రివర్యులు కొప్పులీశ్వరన్న. ఆయన హయాంలో చాలా సంక్షేమ పథకాలు వికలాంగులకు కానీ, మహిళలకు కానీ, నిరుపేద జనాభాకు కానీ ఆయన చేసిన సేవలను మనం చెప్పుకుంటే ఈరోజు సరిపోదు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వచ్చిన మహిళలందరికీ మన రామగుండం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న ఇలాంటి మీ జన్మదినాలు మీరు ఇంకా జరుపుకోవాలని, మీరు ఉన్న స్థాయి కంటే పై స్థాయిలో ఇంకా ఉండాలని, మీ ఆశయాలు మీ ఆలోచనలు మాకంతా స్ఫూర్తిదాయకమన్న మీ అనుచరులు మేము నడుస్తామని మరోసారి తెలుపుకుంటూ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. సమాజం కోసం, సమసమాజ నిర్మాణం కోసం, నవసమాజ పునర్నిర్మాణం కోసం నూనూగు మీసాల వయసులో ప్రజా పోరాటాలలో అడుగుపెట్టిన గౌరవశ్రీ కొప్పుల ఈశ్వర్ గారు ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ జన్మదినం సందర్భంగా
తన జీవన ప్రయాణాన్ని ఒక ప్రస్థానంగా పుస్తకావిష్కరణ గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న ఈ శుభ తరుణంలో రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కోరకంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు రాబోయే కాలంలో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు తన అమూల్యమైన ప్రేమ సేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామగుండం నియోజకవర్గం ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదార్ఖాని తిలక్ నగర్ డౌన్లో 2 ఎకరాల స్థలంలో 25 లక్షలతో సింగరేణి ప్రజా పార్క్ ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సార్ మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు వారి ప్రోత్సాహంతో ఈరోజు మనం ఇక్కడ మన జిఎం గారు శ్రీ లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ఏర్పడేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరియు ఆరోగ్యమైన జీవన శైలికి దోహదపడే విధంగా ఈ పార్క్ని ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెట్లు నాటడం జరిగింది. కొంచెం బ్యాక్ సార్ చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. సింగని శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మంచి కార్యక్రమం ఈరోజు. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆజీవన్ జీఎం గారు లలిత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీ ప్రియతమ నాయకులు మందల రాజేష్ గారు, నాకలి స్వామి గారు, ముస్తఫా గారు, ప్రకాష్ గారు, కిరణ్ బాబు గారు, సీనన్న గారు, కాటం సతీష్ గారు, సోత్ర గారు, కిరణ్ గారు, వేణు గారు, అటువంటి నా బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. బంధువులారా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తిలక్ నగర్ డౌన్లో 2.5 కోట్లతో సింగరేణి ద్వారా కట్టించి గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారితో స్వయంగా ఇనాగ్రేషన్ చేయించి ఇక్కడ పోతే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఒకసారి మాట్లాడలేదు. కానీ ఇదే తిలక్ నగర్లో ఏది చేసినా ఏది మాట్లాడినా దేశానికి తెలుస్తుంది, రాష్ట్రానికి కాదు భారతదేశంలో తెలుస్తుంది. అంత పెద్ద మేధావి, గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరు, ఇంక్లూడింగ్ మా ముంతల రాజుతో సహా. కౌటం సతీష్ ఇప్పుడే మాట్లాడుతాను చూస్తా ఉన్నాం. ఆయన జిఎం గారు అభ్యర్థించడం లేదు, ఇదే గొప్ప వాళ్ళకి. ప్రాంతాన్ని సర్వ సుందరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఆ రోజు చైర్మన్ గారితో జిఎం లలిత్ గారితో చెప్పిన వెంటనే యుద్ధ ప్రతిపాదికన సింగరేణికి సంబంధించిన అందరు అధికారుల స్థలం ఈరోజు సింగరేణి దీన్ని గౌరవంగా ఒక మంచి ప్లేస్గా చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నాయి. అన్ని ప్లేస్లలో ఇట్లాంటి లాంచ్ చేసి మనకు ఆ కమ్యూనిటీలో ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి యజమాన్యాన్ని కోరుతూ, లైట్లు అంటే సోలార్ లైట్లు వస్తాయి, ఇక మళ్ళీ కరెంటు కూడా ఇవ్వాలి మీకు ఫ్రీగా. సింగరేణి కరెంట్ సోలార్ లైట్లే 4 పెట్టేస్తే అయిపోతుంది.
లైట్లు పెట్టాడు. మా బొంత రాజుకి ఏంటంటే మొత్తం సింగారెడ్డి 100 కోట్ల రూపాయలు ఆడ పెట్టినా ఏం పనే లేదు ఆయన దగ్గర. రోడ్లు వేయడానికి రోడ్లు లేవు, అన్ని పనులు చేసుకున్నాడు. తెల్ల కార్డు ఆయన దగ్గర ఉన్నాడు, వేరే రావద్దు ఆయన దగ్గర. కనెక్టివిటీ అది మున్సిపాల్కి అయితే ఎంబటే చేయించోళ్ళం, మున్సిపాల్కి కూడా చెప్పి ఎంబటే కోఆర్డినేట్ చేసి అది ఇమ్మీడియట్గా చేయించండి. సమస్య మన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇన్ని రకాల భవిష్యత్తులో ఎక్కడ కూడా రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు ఒక సమస్య అనేది లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు ఇలా నాకు అవకాశం మీరు ఇచ్చినారు. మీరు అందరు గర్వపడే విధంగా పనిచేస్తా ఉన్నాం, పని చేసి చూపిస్తాం. అయితే విషయం ఏంటంటే టెండర్లు అన్నీ అయిపోయినాయి, అవన్నీ కనబడాలంటే సమయం పడుతుంది. ఇది 4 నెలలు పడితే ఇది అయింది. అట్లనే రోడ్లు, డ్రైనేజ్లు అన్నీ కూడా అవుతాయి. కొంచెం ప్రశాంతంగా. హన్మకొండ జిల్లా కాజీపేట మిల్లత్ రాఫ్తా కమిటీ చైర్మన్ కుస్రూ పాషా ఆధ్వర్యంలో కాజీపేట దర్గాలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సిక్కులు సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ నాయకులు, అన్ని కులాలకు చెందిన ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. Education is what we try to inculcate in the children is all are equal and we are supposed to respect our religion and we are supposed to బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుకగెట్టించి మోడీతోని సారి చెప్పించి చేసిన ఘనత మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుంది. అలాగే నాడు 2019-20 plus most thing I would be delivering this message to you all. We have elected such an MLA who stood with us when he was not in a position. At the time of NRC and CA, जब मुसलमानों के ऊपर मुसीबत आई, एक ही पार्टी ठहरी, वो पार्टी का नाम कांग्रेस पार्टी है. डॉक्टर्स को अलग से, उकला को अलग से, लेक्चरर्स को अलग से, टीचर्स को अलग से बुला के स्टूडेंट्स के अंदर भी काम करे, कैंपस के अंदर भी काम करे, ताकि भ्राताने वतन में भी जो गलत फहमियाँ, प्रोपेगेंडा जो चला रहे हैं, तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें. वक्त को 5 चीज़ों पे कायम है. एक जो है सुना, जैसा सज्जादों के पूर्विक जो ये ज़मीन, वो सज्जादगाह उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करे. और जो है सुना, ये इसको बोलते वक्त नहीं वक्फ यूज़र. हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है, हम उसे बर्दाश्त नहीं करेंगे. जब तक कि हमारा इंसाफ और हमारा हक हम तक नहीं मिलेगा, हम ये जिद्दोजहद जारी रखेंगे, जिसके लिए हम इंशाअल्लाह आने वाले दिनों में रैली भी निकालेंगे, हम सेमिनार्स भी निकालेंगे. अल्हम्दुलिल्लाह आज मिल्लत राब्ता कमेटी की तरफ से एक मशावरती इजलास रखा गया है, जिसमें SC, ST, BC और क्रिश्चियन कम्युनिटी, आदिवासी कम्युनिटी और सभी मसालिक के उलमाए कराम, दानिश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए. अल्हम्दुलिल्लाह मिल्लत राब्ता कमेटी एक ऐसा प्लेटफार्म है जहां पर तमाम मसालिक के लोग, तमाम मसालिक के उलमाए कराम जिससे जुड़े हुए हैं. आज सबों की तादाद में कई लोग आए और आने के बाद बिल में क्या नक़ाइस हैं, कई लोगों को मालूम ये नहीं था कि वक्फ बिल में क्या है. लोग ये समझ रहे थे कि वक्फ बिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी, वो नहीं जानते थे. उसके ऊपर कई लोगों के तकारीर हुए, तबादुल ख्याल हुआ कि बिल में किस किस्म के नक़ाइस हैं, बिल हमारी मजहबी आज़ादी को कैसा कुचलने जा रहा है, ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है, उसके ताल्लुक़ से गुफ्तगू रही. और आइंदा जो भी एजिटेशन है हमारे साथ SC, BC. గోదర్ఖన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి పోచమ్మ బోనాలతో రేణుక ఇల్లమ్మ బోనాలు, జమాదాగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం రేణుక ఇల్లమ్మ జమాదాగ్నిల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం కోసం పాలపొరుక కుర్రాలు పట్టడంతో పాటు పుట్టధ్వని కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టధ్వని కార్యక్రమంలో భాగంగా పుట్టకు పాలాభిషేకం చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా గౌడ శెట్టిలు తమ ఆట పాటలతో హుషారెత్తించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, గౌడ యువజన నాయకులు పైడిపల్లి రామ్మూర్తి,
మాచిడి మహేందర్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రాంతంలో గౌడకుల ఐక్యతను చాటేలా రేణుకైలమ్మ బోనాల జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. నిన్న పోచమ్మ బోనాలు, నేడు పుట్టధ్వని కార్యక్రమంలో గౌడకుల బంధువులు అశేషంగా తల్లి వచ్చి కార్యక్రమాలను దిగ్విజయం చేశారని, రేపు జరగబోయే రేణుకైలమ్మ బోనాల జాతరలో గౌడకుల బంధువులకు ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని వెల్లడించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.